తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి పే చేస్తారు అన్న విషయం మీద నిన్న ఒక వీడియో పెట్టాను. అందులో అంతకుముందు 4/1/2004లో పెట్టిన వీడియో మీద చాలామందికి వచ్చిన సందేహాలు, ఆ సందేహాలకి మనం ఇచ్చిన సూచనలు చెప్తే ఎవరన్నా అటువంటి రిలవెంట్ కేసు, అదే రకమైన కేసు ఉంటే వాళ్ళు దానికి సొల్యూషన్ చూసుకుంటారు కదా అనేది ఒక అభిప్రాయం. అయితే ఒక విషయం ఏమనిపించిందంటే, అసలు ఎవరు ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబుల్లో చెబితే ఆటోమేటిక్గా ఈ సందేహాలు పోతాయి కదా అని అనిపించింది. అంటే ఫ్యామిలీ పెన్షన్ ఎవరెవరికి వస్తుంది అనేది. భార్య భర్త ఉంటే ఒకరెవరన్నా చనిపోతే రెండో వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఇది ప్రాథమికమైన అంశం. ఇక్కడ ఏం డౌట్ వస్తుందంటే, ఆయనకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది సార్, లేదు ఆయన ఆల్రెడీ పెన్షనర్ సార్ అనుకుంటే, అతను పెన్షనర్ అయినా ఉద్యోగి అయినా అతనికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. 2 ఫ్యామిలీ పెన్షన్లు అవుతాయి కదా రిటైర్ అయితే. ఒక పెన్షను, రెండోది ఫ్యామిలీ పెన్షన్ అవుతుంది కదా అంటే అవును అవుతుంది. అయినా సరే రెండిటికి ఎలిజిబుల్. నెంబర్ 1. అయితే రిటైర్ అయిన తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకున్నాక అతను చనిపోయాడు అనుకుందాం. ఆ భర్త లేదా భార్యకి కూడా రిటైర్ అయిన తర్వాత వివాహం చేసుకున్న భార్య ఎవరైతే ఉంటారో లేదా భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది. పిల్లలెవరూ లేని పక్షంలో జ్యుడిషియలీ సపరేట్ వైఫ్కి కూడా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఒకవేళ పిల్లలుంటే పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, విడాకులు తీసుకున్న భర్త లేదా భార్య కూడా ఫ్యామిలీ పెన్షన్కి అర్హులే. ఇది ప్రాథమికమైన అంశం. ఇంకొక డౌట్ ఏమొస్తుంది అని అంటే, పిల్లలు అడాప్టెడ్ చైల్డ్ ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఎవరినన్నా అడాప్ట్ చేసుకుంటే, అంటే పెంపకానికి తీసుకుంటే, లీగల్గా, అన్అఫీషియల్గా కాదు, లీగల్గా రిజిస్టర్ చేసి పెంపకానికి తీసుకుంటే ఆ పిల్లలు కూడా ఫ్యామిలీ పెన్షన్కి అర్హులే. రిటైర్ అయిపోయిన తర్వాత నేను అడాప్ట్ చేసుకుంటాను అని అంటే, రిటైర్ అయిన తర్వాత దత్తత చేసుకునే పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్ రాదు. రిటైర్ కాకముందు జరిగితేనే వస్తుంది. అలాగే మన మీద ఆధారపడ్డ మన తల్లిదండ్రులకి కూడా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అలాగే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఎవరన్నా 25 ఏళ్ళు దాటకుండా మన మీద డిపెండెంట్ అయి ఉంటే వాళ్ళకు వస్తుంది. మెంటల్ డిజార్డర్డు, ఫిజికల్ డిజబిలిటీ 40%కు దాటి ఉన్నా వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు. డిజబిలిటీ సర్టిఫికెట్ డిహెచ్ఎంఓ ఆఫీస్, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి, వాళ్ళచే అపాయింట్ చేయబడిన మెడికల్ బోర్డు నుంచి తీసుకోవాలి. ఈ డిజబిలిటీ సర్టిఫికెట్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ డిస్బర్జింగ్ అథారిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఫ్యామిలీ పెన్షన్ ఒకరికే పే చేస్తూ వస్తారు. అంటే ఒకవేళ ఇద్దరు భార్యలు లీగల్గా చెల్లుబాటు అయినప్పుడు, అంటే లీగల్గా చెల్లుబాటు అంటే మొదటి భార్య ఉంది, అయినా ఈయన పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకి లీగల్గా ఆమె ఫ్యామిలీ పెన్షన్కి అర్హురాలు కాదు. ఎందుకంటే భారతీయ వివాహ చట్టంలో రెండో భార్య అనేది ఇల్లీగల్ కాబట్టి. అయితే ఆమె అర్హురాలు కాదు, కానీ ఆమెకు పుట్టిన పిల్లలు ఎలిజిబుల్ అవుతారు ఫ్యామిలీ పెన్షన్ కోసం. అటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ పెన్షన్ని 50-50 చేసి మొదటి భార్య వాళ్ళ పిల్లలకి, రెండో భార్యకి రాదు, వాళ్ళ పిల్లలకి వస్తుంది. ఒకవేళ మొదటి భార్య చనిపోయి రెండో భార్య పిల్లలకి 25 ఏళ్ళు దాటిపోతే, లేదా పెళ్ళైతే, లేదా వీళ్ళకి ఉద్యోగం వస్తే ఈ భాగము ల్యాప్స్ అయిపోతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. అలా కాదు. వీళ్ళల్లో ఇనెలిజిబిలిటీ వచ్చినప్పుడు ఆ పోర్షను
రెండో భాగం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత డిజబిలిటీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అంగవైకల్యం, ఇప్పుడు దివ్యాంగులు అంటున్నారు అనుకుంటా, వాళ్ళ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వస్తుంది ఫ్యామిలీ పెన్షను. అయితే వాళ్ళ మినిమం ఇన్కమ్ నెలకి 9,000 కంటే మించకూడదు అని ఉంది. ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్య విడాకులు తీసుకుంది, రెండో భార్యను చేసుకున్నారు. విడాకులు తీసుకున్న ఆమెకి పిల్లలుంటే ఆ పిల్లలకి కూడా ఫ్యామిలీ పెన్షన్లో షేర్ వస్తుంది. మొదటి భార్య విడాకులు తీసుకుంది, మొదటి భార్యకి పిల్లలు ఉన్నారు, రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు, రెండో భార్యకు కూడా పిల్లలు ఉన్నారు. అటువంటప్పుడు అతను చనిపోతే ఈ పెన్షన్ విడాకులు తీసుకున్న మొదటి భార్య పిల్లలకి, రెండో భార్య పిల్లలకి 50-50 పంచుతారు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా సార్ అనేది ఒక ముఖ్యమైన అంశం. డిజబిలిటీ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెన్షన్ వస్తుంది. అయితే వాళ్ళ ఆదాయం నెలకి 9,000 కంటే మించి ఉండకూడదు అనేది ఒక అంశం. ఇక్కడ ఇంకొక అంశం వచ్చింది ఏంటంటే డైవర్స్డ్ డాటర్ ఉంటే ఫాదర్ ఉద్యోగి అనుకుందాం, భార్యకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఈలోపు కూతురు భర్తతో తగాదాపడో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల విడాకులకి అప్లై చేసింది అనుకుందాం. ఈలోగా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న తల్లి కూడా మరణించింది. ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న తల్లి మరణించిన తర్వాత ఈమెకి డైవర్స్ వచ్చినాయి అనుకుందాం. అప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లలో మీరు మీ మదర్ చనిపోయిన తర్వాత, ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న మీ మదర్ చనిపోయిన తర్వాత మీకు ఫ్యామిలీ పెన్షన్ అప్లై చేశారు కాబట్టి మీకు రాదు అని చెప్తున్నారు. కానీ లీగల్ ప్రొసీడింగ్స్ కోర్టులో పెండింగ్ ఉన్న సమయంలో కూడా వీళ్ళు ఫ్యామిలీ కిందకే వస్తారు, డిపెండెంట్ ఫ్యామిలీ కిందకే వస్తారు. కాబట్టి డైవర్స్ అప్లై చేసిన కూతురు డిపెండెంట్ ఫ్యామిలీ కిందకే వస్తారు. కాబట్టి వాళ్ళకి డైవర్స్ మంజూరు చేసిన తేదీ నుంచి ఫ్యామిలీ పెన్షన్కి అర్హులవుతారు. ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న తల్లి విడాకులు శాంక్షన్ కాక ముందే మరణించిన అప్పటికి ఫ్యామిలీ కోర్టులోనో లేకపోతే ఇతర కోర్టులలో డైవర్స్కి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టి ఉంటే ఆ విషయాన్ని ఎంఆర్ఓ గారికి తెలియజేస్తే వాళ్ళు ఫ్యామిలీ కింద ఇంక్లూడ్ చేస్తారు, ఎందుకంటే కేసు పెండింగ్లో ఉంది కాబట్టి. అయితే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు మాత్రం విడాకులు ఎప్పుడైతే శాంక్షన్ అవుతాయో అప్పుడు వస్తుంది. అంటే ఎలిజిబిలిటీ ఉన్న తల్లి లేకపోతే మాత్రమే వీళ్ళకి వస్తుంది. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న తల్లి చనిపోయిన తర్వాత డిజబిలిటీ ఉన్న ఎవరైనా బ్రదర్ ఉంటే ప్రయారిటీ డిజబిలిటీ ఉన్న బ్రదర్కి వస్తుంది లేదా సిస్టర్కి వస్తుంది. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ముందు ఇచ్చిన తర్వాత వాళ్ళు చనిపోయి వాళ్ళు ఇనెలిజిబుల్గా 25 years నిండిన తర్వాతనో వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత మాత్రమే డైవర్స్ తీసుకున్న పిల్లలకు వస్తుంది అనేది మెయిన్. ఇంకొక అంశం చాలా మంది అడిగింది ఏంటంటే డెత్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి సార్ అని కూడా చాలా మంది అడిగారు. డెత్ ఇంటిమేషన్ మనము కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఆఫీసులోనో వీళ్ళకి ఇస్తాం, ఇంటిమేషన్ ఇస్తాము. ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మనం డెత్ సర్టిఫికేట్ కావాలి అని అప్లై చేసేటప్పుడు ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్లే ఒక 20-25 తీసుకోవాలి. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ చెల్లదు ఏ డిపార్ట్మెంట్లో కూడా. మనకి ఎల్ఐసినో, పిఎల్ఐ, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటివి ఏమన్నా ఉంటే సర్వీస్ బుక్లో ఎంట్రీ కావటానికో లేదు ఫ్యామిలీ పెన్షన్ చేయటానికో డెత్ సర్టిఫికేట్ అంటే ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది, ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ మాత్రమే ఇంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది ఏమడుగుతున్నారంటే సర్వీస్ బుక్లో నేను నా పేరు యాడ్ చేయలేదు సార్ మా ఫాదరు ఎట్లా అని. సర్వీస్ బుక్లో యాడ్ కాకపోయినా మీరు ఎంఆర్ఓ దగ్గర ఫ్యామిలీ పర్టికులర్స్ సర్టిఫికేట్ తీసుకుని
మా ఫాదర్ ఇంక్లూడ్ చేశారా లేదా సర్వీస్ బుక్లో నాకు ఐడియా లేదు. ఇదిగోండి ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికెట్, నా పేరుని యాడ్ చేసి ఫ్యామిలీ పెన్షన్కి నాకు ఎలిజిబిలిటీ వచ్చేలాగా చెయ్యండి అని చెప్పి మీ ఫాదర్ లాస్ట్ ఎక్కడైతే పని చేశారో ఆ స్టేషన్ నుంచి కన్సర్న్డ్ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీకి ఫార్వర్డ్ చేయించుకుని అక్కడ చెయ్యాలి. ఎవరైతే మీ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ ఎవరైతే వాళ్ళకి మీరు పంపించుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వర్కింగ్ ఎక్కడ పనిచేశారో వాళ్ళు మీ నాన్న ఎవరో నాకు తెలీదు అని అనటానికి లేదు. లాస్ట్ వర్కింగ్ స్టేషన్లో పనిచేసే ప్రస్తుతం ఉన్న అధికారి మన ఇంటికి వచ్చి వెరిఫై చేసుకుని ఎంఆర్ఓ సర్టిఫికెట్ కరెక్టా కాదా అని ఎంఆర్ఓ ఆఫీసులో వెరిఫై చేసుకుని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ వర్కింగ్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ అటెస్టేషన్ కంపల్సరీ. ఇదొకటి కంపల్సరీగా మనం చెయ్యాలి. అయితే డైవర్స్ లేకపోతే డైవర్స్ సర్టిఫికెట్ అప్లై చేసింది ఫాదర్ చనిపోయి మదర్ కూడా చనిపోయిన తర్వాత డైవర్స్ కోసం అప్లై చేస్తే ఇద్దరు ఎలిజిబిలిటీ ఉన్న ఫ్యామిలీ పెన్షనర్లు చనిపోతే, పెన్షనర్ చనిపోయాడు, ఫ్యామిలీ పెన్షన్ చనిపోయాడు, తర్వాత మీరు విడాకులకు అప్లై చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్లో లేదు, అటువంటి ఎలిజిబిలిటీ లేదు అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఫ్యామిలీ పెన్షన్కి కావాలంటే ఏమేమి సర్టిఫికెట్లు కావాలి అన్న అంశం 4/1/2024 నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాం. అది చాలా మంది చూశారు. కావాలంటే ఆ డీటెయిల్స్ మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత నాకు వచ్చిన సందేహాలు ఎవరైతే నన్ను అడిగారో వాటిలో ఒక 20 క్రోడీకరించి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాన్ ఎలిజిబుల్, ఏమేమి సర్టిఫికెట్లు కావాలి అన్న అంశం మీద ఈ 2 వీడియోలు పెట్టాను. ఎవరికన్నా ఉపయోగపడితే, మనకి ఈరోజు అవసరం లేకపోతే రేపు అవసరం రావచ్చు. కాబట్టి ఈ పాయింట్లు నోట్ చేసుకుని ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ అయ్యేటప్పుడు ఇబ్బందులు పడకుండా ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.